ప్రభు ఈ సమయంలో మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం 14వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి అమ్మా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనములు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంగతి విని, ఆ సంగతి అంటే ఏంటంటే బాప్తిస్మిచ్చే యోహాను తల కొట్టింపబడినటువంటి సంగతి, బాప్తిస్మిచ్చే యోహాను చనిపోయిన సంగతి, శిరచ్ఛేదనం చేయబడినటువంటి సంగతి, హతసాక్షి అయిపోయినటువంటి సంగతిని విని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? విన్నారు. అంటే వినబడింది, ఆయనకి కనబడలే, వినబడింది. అర్థమైందండి? వినిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, యేసు ఆ ముందు చదువుతాను చూడండి, 10వ వచనం. బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను. వాడు అతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. హల్లెలూయా. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన, బాప్తిస్మిచ్చే యోహాను యొక్క శిష్యులు ఆయన యొక్క దేహాన్ని ఎత్తుకొని పోయి పాతి పెట్టి ఈ సంగతిని యేసుక్రీస్తు ప్రభువారికి తెలియజేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ అప్పుడు వెళ్ళలేదు, ఆ పాతి పెట్టే టైంలో పాల్గొనలేదు. ఇక్కడ రాయబడిన మాట, శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుపోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి ఏం చెప్పారు? తెలియచేశారు. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాలి. అంటే ఈ సంగతి ఎవరికి తెలిసింది? యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసింది. అసలు యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు అరణ్యములో కేక వేయు ఒకరి యొక్క శబ్దము అని రాయబడింది. మార్గమును సరళం చేయడానికి దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు ఈ లోకములో ఉద్భవించిన వారు యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. ఆయన మీద దేవునికి ఒక ప్రణాళిక, ఒక సంకల్పం, ఒక చిత్తం ఉంది. ఆ ప్రణాళిక, సంకల్పం ఆయన చిత్తములో ఉంటూ ఆయన హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోయారు. ఈ విషయం యేసుక్రీస్తు ప్రభువారికి తెలియజెప్పారు శిష్యులు. అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే, యేసు ఆ మాట విని అని రాయబడింది, ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయారు. ఇది ఎవరికైతే తెలిసిందో, ఎప్పుడైతే తెలిసిందో యేసుప్రభు వారికి, ఆయన దోణి ఎక్కేశారు తెలియగానే. అక్కడ నుండి అరణ్య ప్రదేశానికి, అరణ్యంలోనికి ఏకాంతంగా వెళ్ళి, అసలు బాప్తిస్మిచ్చే యోహాను ఎక్కడ? అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం. ఆయన పరిచర్య ఎక్కడ చేశారు? అరణ్యంలో. ఆయన పరిచర్య కొరకు ఎవరు తండోపతండాలుగా వచ్చారు? జన సమూహాలు, జనసంద్రాలు. వారందరికీ అతడు బోధించాడు, పరలోక రాజ్యానికి ఆయుత్తపరిచాడు. తన సమయం అయిపోయింది, హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం అక్కడ వినబడద్దా? చెప్పండమ్మా, వినబడదు. అంతవరకు అరణ్యములో కేక వేయు ఒకరి శబ్దం. ఎవరి శబ్దం అది? బాప్తిస్మిచ్చే యోహాను యొక్క శబ్దం. ఆ శబ్దం ఏమైంది? ఎందుకు ఆగింది? ఒక కోణంలో నిర్దాక్షిణ్యంగా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు,
హేరోదు రాజుని నీ సహోదరుని భార్యను ఉంచుకోవడం నీకు మంచిది కాదు, క్షేమం కాదు అన్నందుకు, ముక్కు సూటిగా మాట్లాడినందుకు చెరసాల్లో పెట్టబడ్డాడు. ఏ స్త్రీ నిమిత్తం మాట్లాడాడో ఆ స్త్రీ కుట్రలో హతసాక్షులు జాబితాలోకి వెళ్ళిపోయాడు. ఆయన హతసాక్షి అవడం దైవ చిత్తం. వాడబడినటువంటి వీళ్ళు పుట్టకుండా ఉంటే చాలా మేలు. అర్థమైందా మీకు? వాడబడడం అంటే ఇప్పుడు నేను ఏ సందర్భం చెప్తున్నాను? ఆయన హతసాక్షి అయిపోవడానికి ఎవరు వాడబడ్డారు ఇక్కడ? హేరోదియ కుమార్తె హేరోదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ బలియాగానికి వెళ్ళాలి, ఎలాగైనా వెళతారో. ఎవరి ద్వారా అప్పగింపబడ్డారో వాడికి శ్రమ, వాడు పుట్టకుండా ఉంటే చాలా బాగుండు. ఆ సంఘటనను బట్టి నేను చెప్తున్నా, ఆ సందర్భాన్ని బట్టి. జరిగే కార్యాలు జరగనివ్వండి, అందులో మనం మూలంగా ఉండకూడదు. అర్థమైందా? మనం మేలుకు సంకేతంగాను మూలంగాను ఉండాలి, కానీ కీడులకు మూలంగా మనం ఉండకూడదు. అది మనకు మేలు కాదు, క్షేమం కాదు, క్షామము, కీడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడి అంశములో నుండి నాయన మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఎంతవరకు మేము బ్రతకగలుగుతున్నామంటే నీ కృపలో. యెహోలోక శ్రమలు ఎన్ని మమ్మను చుట్టిన, అపవాది శోధనలు ఎన్నో మమ్మను శోధించిన, మీ వాక్యాన్ని బట్టి నాయన మేము జయాన్ని పొందుకుంటూ ఉన్నాం. కునుకక ఎన్నడూ నిద్రించక కనుపాప వలె మమ్మను కాపాడుతున్న దేవా, కాపరివైన నీ మందలో మేము నివాసము చేయుచున్నాం. కృపగల దేవా, ఈ సమయంలో మీ మాట చేత మమ్మను సంధించండి. ఏ మాట మాట్లాడతారో ప్రభువా నాకేం తెలియను, మీరు తెలియపరుస్తున్నారు. వచ్చి నేను ఇక్కడ నిలబడుతున్నాను. ఆ తర్వాత ప్రభువా సమయం అంతా అనేక రీతులుగా అంశములో నుండి మీరు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఎరుగుదును తండ్రి, మీ నడిపింపుని నేను ఎరుగుదును. ఎన్నటికీ ప్రభువా ఈ కృపను నేను కాలదన్నుకోకుందునుగాక, కోల్పోకుందునుగాక. తండ్రి, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా ముఖాంతరంగా మీ వలన ఇక్కడున్న బిడ్డలు మొదటిగా నేను ఉపదేశం పొందుకుందునుగాక. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ మాట కొరకు ఎదురు చూస్తే సతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అనుదిన సహవాసంలో మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకున్నాం, ఎవరి మీదకి దేవుని కనికరం దిగొస్తుంది. నిర్గమ కాండంలో ప్రభు అంటారు, నేను ఎవరి మీద కనికరం చూపుతానో వారి మీదే చూపుతా. ఎవరు నా యొద్ద నుండి కనికరం పొందుకోవాలో వారికే నేను కనికరాన్ని కురిపిస్తాను అన్నారు. దాన్ని బట్టి దేవుడు పక్షపాతి ఎవరిష్టమో వాళ్ళకి ఆయన చేస్తాడా అంటే కాదు. ఎవరైతే దేవుణ్ణి ఇష్టంగా చేసుకుంటారో వాళ్ళకి చేస్తాడు. హల్లెలూయా. దేవుడుకు ఎవరిష్టం? దేవునిని ఎవరిష్టపడతారో వాళ్ళంటేనే దేవునికి ఇష్టం. వాక్యాన్ని ఎవరిష్టపడతారో వాళ్ళంటేనే దేవునికి ఇష్టం. వాక్యానుసారంగా ఎవరుంటారో వాళ్ళంటేనే దేవునికి ఇష్టం. అందుకే కనికరాన్ని కూడా దేవుడు వాళ్ళకే చూపుతాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ మొట్టమొదటగా మనకి క్వాలిటీ ఉండాలని, ఆ క్వాలిటీ ఏంటంటే దేవుని కనికరాన్ని పొందుకోగలిగేటువంటి యోగ్యత, అర్హత మనకు ఉండాలని మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటగా ఎవరి మీద దేవుడు కనికరాన్ని చూపిస్తారు అంటే, దేవుని వాక్యం కొరకు ఎవరైతే పరితపిస్తారో వాళ్లకు దేవుడు కనికరం చూపిస్తారు. ఆయన కనికరంలో మొట్టమొదటగా దైవ ఉపదేశాన్ని ఆయన ఎవరి మీదైతే కనికరపడతారో వారికి మొట్టమొదటగా దైవోపదేశాన్ని ఇస్తారు. హల్లెలూయా. ఉపదేశము ప్రకటిస్తారు, వాక్యాన్ని అందజేస్తారు. ఆయన కృపలో నిలిచిన వారు ఆ వాక్యాన్ని కాలదన్నుకోరు. ఆ విషయాన్ని మనం గడిచిన అనుదిన సహవాసంలో ధ్యానం చేసుకున్నాం. ఈ అనుదిన సహవాసంలో రెండవ మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎవరి మీద దేవుడు కనికరం చూపుతారు అంటే, దేవుడు కనికరం పడేలాగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళ మీదే కనికరం చూపుతారు. అంటే దేవుడు వాక్యానికి ఎవరు విధేయులుగా ఉంటారో వారి మీద తప్పకుండా కనికరం పడద్ది. ఇప్పుడు రెండవ సందర్భం ఏంటంటే, ఇక్కడ అరణ్య ప్రదేశానికి దేవుడు ఏకాంతంగా వెళ్ళిపోతున్నారు అనే సంగతి ఎవరికి వినబడిందంట? ప్రజలకు తెలిసింది, వినబడింది. అప్పుడు ప్రజలందరూ కూడా కాలినడకన
యేసుక్రీస్తు ప్రభువారు అరణ్య ప్రదేశములో ఉన్నారు అని కాలి నడకన వెళ్ళిపోయారంట. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. కాలి నడకన వెళ్ళిపోయారంట. ఇక్కడ రాయబడిన మాట మరొకసారి చదువుతాను. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతంగా వెళ్ళెను. జన సమూహముల సంగతి విని పట్టణముల నుండి కాలి నడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహాన్ని చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఇందులో చాలా అర్థం మరియు పరమార్థం ఉంది. ఇక్కడ అరణ్య ప్రదేశం అంటే ఆ ముందు సందర్భమే అరణ్య ప్రాంతంలో కేక వేయు ఒకని శబ్దం. యోహాను ఎప్పుడూ కూడా అదే స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ స్థలం ప్రవచనాలు వచ్చాయి, ప్రవక్త ప్రవచిస్తున్నాడు, అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం. అంటే ఇప్పుడు అరణ్యములు ఏ కేకలండి? కేకలు నిత్య రాజ్యము కొరకైనటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి కేకలు. దేవుని మార్గం అనబడేటువంటి నిత్య రాజ్య మార్గమును సరళము చేయు కేకలు. ఈ కేకలు ఆగిపోయినాయి. కానీ ఈ ప్రజలలో ఉన్నటువంటి ఆరాటం ఆగిపోలేదు. హల్లెలూయా. అరణ్య ప్రాంతంలో ఇంకా బాప్తిసం ఇచ్చి యోహాను లేడు కదా, ఉపదేశించేవాడు లేడు, బాప్తిస్మాలు ఇచ్చేవాడు లేడు, మారు మనస్సుకు తగినటువంటి ప్రకటన అనబడేటువంటి వాక్యాన్ని ప్రకటించేవాడు లేడు, నిత్య రాజ్యానికి మానవులను ఆయుత్తపరిచేటువంటి వాడు లేడు. కానీ ఆ స్థానంలోనికి, ఆ పరిధిలోకి, ఆ స్థలంలోనికి వారు ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వెళుతున్నారు. హల్లెలూయా. వెళుతున్నప్పుడు ఆ విషయము తెలిసిన ప్రజలలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వాళ్ళు ప్రయాణం కట్టారు. ఎక్కడికి? అరణ్య ప్రాంతానికి. ఎక్కడి నుంచి? పట్టణ ప్రదేశాలలో నుండి. ఎంత గొప్ప సమూహం అంట! అక్కడ రాయబడి ఉంది, ఏమనుందంటే గొప్ప సమూహం. హల్లెలూయా. అక్కడ యోహాను లేడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళుతున్నారు. ఎందరైతే ఆశ కలిగి వచ్చారో వాళ్ళందరూ ఒక ఆశతో వచ్చారు, కాలినడకలు వచ్చారు. పట్టణాల్లో నుంచి నడుచుకుంటూ యేసు ప్రభువారు ఉన్న స్థలానికి వెళ్ళిపోతున్నారు. ఏం ఆశించి వచ్చారు? ఆత్మ సంబంధమైనటువంటి కార్యాన్ని ఆశించి వచ్చారు. అక్కడ రాయబడిన మాట, ఎంతో గొప్ప జన సమూహాన్ని చూచి ఆయన కనికరబడి వాళ్ళని ఏం చేశారంట? స్వస్థపరిచారంట. అంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు యేసు ప్రభుని వెంబడిస్తున్నారో కూడా ఆయనకి తెలుసు. కాబట్టే అక్కడ రాయబడిన మాట, వాళ్ళ మీద కనికరపడి స్వస్థత ఇచ్చారు. అంటే దేవుడు ఒక వ్యక్తి మీద కనికర పడాలంటే వాళ్లకు క్వాలిటీ ఉండాలి, లేకపోతే వాళ్ళకు ఒక యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. ఏ యోగ్యత, ఏ అర్హత యేసుక్రీస్తు ప్రభువారు ఆ జన సమూహం మీద కనికర పడడానికి కారణమైందో తెలుసా? వారిలో ఉన్నటువంటి ఆశ, ఆకాంక్ష, ఆసక్తి. అంతవరకు అరణ్యములో కేకవే ఒక శబ్దం లేదు. అలాగని ఆ శబ్దము లేదు, కానీ ఆ శబ్దము ఎక్కడి నుండి వచ్చిందో వాళ్ళకి తెలుసు. ఆ శబ్దము మరలా యేసు ద్వారా వినబడబోతుందని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆసక్తితో, ఆతృతతో దేవుడి దగ్గరికి వచ్చారు. ఏమండి, కరోనా టైంలో మనందరూ కూడా మందిరాల్లో కూడుకోవడానికి లేదు. అలాంటప్పుడు ఒక్కసారిగా మందిర తలుపులు తెరవబడితే ఉప్పొంగినటువంటి హృదయాలతో దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎందరో, ఇంకా సరిపోలేదని ఇళ్లలో కూర్చున్న వాళ్ళు మరి ఎందరో. వాళ్ళని ఏమనుకుంటామండి మనం? ఇంకా మాకు లాక్డౌన్ ఉంటే బాగుండు అన్నట్టుగా. మందిర తలుపులు తెరిచినా కూడా సార్వత్రిక సంఘాన్ని మనం చూస్తే చాలామందికి సరిపోలేదు లాక్డౌన్. ఆ తర్వాత మందిరము తలుపులు తెరవబడినా కూడా
ఇళ్లల్లో ఉన్నవాళ్ళు, పరిపాట్లలో ఉన్నవాళ్ళు, పనులు చూసుకున్నవాళ్ళు, షాపింగ్లు చేసుకున్నవాళ్ళు మందిరాన్ని ఎగ్గొట్టి ఎంతమంది వాళ్ళు ఏమనుకుంటాం? ఆసక్తి పరులు అనుకుంటామా? నిరాసక్తి పరులు అనుకుంటామా? ఆత్మ సంబంధమైనటువంటి తృష్ణ కలిగిన వాళ్ళు అనుకుంటామా? ఆత్మ ఆర్పబడినటువంటి అనుభవాలు ఉన్నారనుకుంటామా? అవునా? కానీ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దం ఆగిపోయింది. ఆ స్థలములోనికి మరొక శబ్దము వినబడబోతుంది. ఆ శబ్దమే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని అందరూ కూడా ఎలా వచ్చారండి? ఒక్కసారిగా మందిర తలుపులు తెరవబడితే మన హృదయాల్లో ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ఆర్భాటంతో దేవుని స్తుతించుకున్నాం. వాళ్ళ హృదయాలు మరలా ఆనందాన్ని పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా టైంలో వెళతారని తెలియలేదు వాళ్ళకి. ఫలానా టైంలో వెళ్తున్నారని తెలిసి చక్కబెట్టుకుని అన్నీ తెచ్చుకుని వంటలు చేసుకుని ముంతలు కట్టుకుని వెళుతురు. ఆయనకు ఆ విషయం తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన దోనేకి అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యంలోకి వెళుతున్నారయ్యా అని ఒకరికి తెలిసింది. ఉప్పు అందేటప్పటికి మొత్తం అందరూ కూడా ఇల్లు తాళాలు వేసేసుకుని వెళ్ళిపోయారు. తిన్నామా, ఉన్నామా, బట్టలు ఉతుక్కున్నామా, అయ్యయ్యో కూర చెయ్యిని వండుకుని పెట్టుకున్నామే తినడానికే అనుకున్నారా? అరణ్య ప్రదేశానికి పట్టణాలలో నుండి జనసంద్రం కదిలింది. ఎందుకు కదిలింది? ఆ శబ్దాన్ని వినాలి, ఆ మాటలు వినాలి. ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను లేరు, అయినా అంతకంటే మరీ గొప్పవాడు ఆయన. హల్లెలూయా. ఆయన అన్నారు, బాప్తిస్మిచ్చు యోహాను అన్న విషయం అందరికీ తెలిసింది. నా వెనుకొచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారను విప్పుటకు నాకు ఏం లేదు, అర్హత లేదు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దమును విని ప్రకటించిన వాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఎవరి కొరకు ప్రకటించాడు? యేసు కొరకు ప్రకటించాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువారే అరణ్యములో నిలవబడబోతున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రజల్లో ఆసక్తి ఉందా లేదా? ఆశ ఉందా లేదా? ఆకాంక్ష ఉందా లేదా? మొన్న అనుదిన సహవాసములో కనికరపడి ఉపదేశం చేశాడు దేవుడు. అంటే దేవుని యొక్క కనికరం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి దేవుడు ఉపదేశం ఇస్తాడు. ఒక పాయింట్. ఇప్పుడు కనికరపడి స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. దేవుని కనికరం ఎవరి మీద ఉంటుందో ప్రభువు వాళ్ళను స్వస్థపరచబోతున్నాడు. ఎప్పటికీ ఎన్నో స్వస్థతను ఇచ్చాడు, ఎకను ఇవ్వబోతున్నాడో. ఇది ప్రవచనాత్మకమైన మాట. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళ ఆశతో వచ్చారు. వాళ్ళ దేవుని మీద ఆశ పెట్టుకుని వచ్చారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి అస్వస్థతను బట్టి దేవుడే వాళ్ళ మీద కనికరబడి వాళ్ళని స్వస్థపరిచాడు. ఒకవేళ దేవుడు ఆయన గొప్పవాడు, ఆయన శక్తివంతుడు, ఆయన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఆయన దగ్గర గొప్ప ఉపదేశం ఉంది, ఆయన ఆత్మ సంబంధమైన అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఆయన దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళు ఏ ఆశతో వచ్చారో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం చెప్పగలం, యేసయ్యను ఆశించొచ్చారు, స్నేహించొచ్చారు. శరీర సంబంధమైన వాటి కోసం మాత్రం రాలేదు. దేనికోసం రాలే? ఈ రోజున మీరు దేవుని వాక్యం కోసం వచ్చారు. ఆ వాక్యముతో పాటు దేవుడు మీ మీద కనికరబడి స్వస్థతను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు కూడా అరణ్యములో కేక వేయి ఒక శబ్దం, ఆ శబ్దం ఆగిపోయింది. మరలా మరొక శబ్దం అక్కడ మారు మ్రోగబోతుంది. ఆ శబ్దం యొక్క వినికిడి కొరకు తల్లడిల్లిపోయి తపనతో వచ్చేసారు. అయితే వాళ్ళకి తెలియదు ఆ కనికరము స్వస్థపరుస్తుందని. కానీ ఆయన వారి మీద కనికరపడి స్వస్థతనిచ్చారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. వాళ్ళకు స్వస్థత ఆవశ్యకమని దేవునికి తెలిసింది. వాళ్ళ శరీరాలు బలహీనమని దేవునికి తెలిసింది. ఆ బలహీనమైన శరీరముతో ఆత్మ సంబంధంగా దేవుని ఎదుక్కుంటూ వచ్చేసారన్న విషయం తెలిసింది. కానీ అక్కడ వాళ్ళు ప్రభువా మమ్మను స్వస్థపరచండి అని అడగక మునిపే అక్కర ఎరిగిన దేవుడు, వారి స్థితిని ఎరిగిన దేవుడు, వారి బలహీనతలు ఎరిగిన దేవుడు, వారి రుగ్మతలు ఎరిగిన దేవుడు, చర్మపు పొరల్లో, కండరాల్లో, ఎముకల్లో, మూలుగుల్లో ఏ నిస్సత్వం ఉందో ఎరిగిన దేవుడు.
ఆశతో వచ్చినటువంటి వారి ప్రాణమును తృప్తిపరిచి కరుణించి స్వస్థతనిచ్చి ఇంటికి పంపాడు. హల్లెలూయా. మీకును దేవుడు స్వస్థతనిచ్చి ఇంటికి పంపబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి అమ్మా, అక్కడ రాయబడిన మాట అదే కదా, జన సమూహముల మీద ఆయన కనికరపడి స్వస్థపరిచాను. అందులో ఏ ఒక్కరో కూడా నన్ను స్వస్థపరచు ప్రభువా అని అడగలే. చాలా సందర్భాలు ఉన్నాయి, అడిగిన సందర్భాలు. కానీ ఆ స్థలంలోకి వచ్చినప్పుడు దేవుడు ఎందుకు స్వస్థతనిచ్చాడు? అక్కడ వాక్యం చెప్పి ఉండడా? ఖచ్చితంగా చెప్పాడు. అందుకే ఎవరైతే దేవుడు కనికరాన్ని పొందుకుంటారో వారు దేవుని యొద్ద ఉపదేశం పొందుకుంటారో అనేది ప్రాక్టికల్గా నిజం. అక్కడ వాక్యం చెప్పి నెక్స్ట్ ఏం చేశారు? కనికరపడి స్వస్థతనిచ్చారు. అక్కడ ఎంతమందికి స్వస్థ ఇచ్చాడు అక్కడ రాయబడి ఉంది. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచి. అంటే ఏ రోగి కూడా నన్ను స్వస్థపరిచాను అడగలే. ఆ జన సమూహములో రోగులు ఉన్నారు. ఆ రోగులు రోగాలు లేని వారు ఎలాగైతే కాలి నడకతో దేవుని స్నేహించి వెతుక్కుంటూ వచ్చేసారో, రోగాలు కలిగిన వాళ్ళు, సమస్యలు కలిగిన వాళ్ళు కూడా సమస్యలను పక్కన పెట్టి దేవుని మీద ఆశతో, ఆకాంక్షతో, ప్రేమతో, తృష్ణతో ఆయన యొద్దకు వచ్చేసారు. హల్లెలూయా. వాళ్ళు పర్టికులర్గా దేవుడు నన్ను స్వస్థపరచాలి అని అనుకుని రాలే. కానీ దేవుడికి తెలుసు ఎటువంటి అస్వస్థతలతో ఉన్నారో, ఎటువంటి అస్వస్థతలతో దేవుని వెతుకుతున్నారో. ఈ దినం కూడా దేవుడికి తెలుసు మీ శరీరాల్లో ఎటువంటి అస్వస్థతలు ఉన్నాయో. అస్వస్థతలను కూడా లక్ష్య పెట్టకుండా ఈ స్థలములో కాలి నడకన ఎలా అయితే యేసు క్రీస్తును ప్రేమించి స్నేహించి తమ సమయాలను వెచ్చించి దేవుని వెతుక్కుంటూ వచ్చారో, ఎగ్జాక్ట్గా మీరు కూడా ఈ దినాన దేవుని వెతుక్కుంటూ వచ్చారు. మీకు పనులు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, మీకు చాలా పరిస్థితులు ఉన్నాయి, వెనకకు లాగేటువంటి అనారోగ్యం ఉంది, బలహీనత ఉంది. అయినా కానీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడంటే దేవుని కొరకైన ఆశతో వచ్చారు, ఆకాంక్షతో, తృష్ణతో వచ్చారు. ఆయన కనికరాన్ని పొందుకోవడానికి వచ్చారు. ఒకటి, ఆయన కనికరం మీకు ఉపదేశం ఇవ్వడమే కాదు, ఆయన మీ మీద కనికరబడితే మీకు స్వస్థత ఇస్తాడన్నది సత్యము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మనమేంటో మన ప్రభువుకి తెలుసండి. మన శరీరములో ఏముందో, కొన్ని సందర్భాల్లో ఎందుకు నొప్పి వస్తుందో, ఎందుకు బాధ వస్తుందో, ఎక్కడా పడలేదు కదా, ఎందుకు ఇదిలా అయిపోయింది, ఏమీ తగలలేదు కదా, ఎందుకు ఎక్కడ నొప్పి వస్తుంది, బాగానే ఉన్నాను కదా, సడన్గా ఎందుకు ఇలా అయిపోతున్నాను, చర్మపు పొరలు ఎందుకు చాలా పరిస్థితులు సంభవిస్తున్నాయి, తల మొదలుకొని అరికాల వరకు ఎందుకు నిస్సత్తువున నిలబడి చేస్తుంది, బాగానే తింటున్నాను కదా, బాగానే త్రాగుతున్నాను కదా, బాగానే నిద్రపోతున్నాను కదా, బాగానే రెస్ట్లో ఉన్నాను కదా, ఎందుకు ఇంత సమస్య నాకు? నీకే తెలీదు సమస్యలు. కొన్ని సందర్భాల్లో వైద్యులకి తెలియక వైద్యులతో తిప్పలు పడిపోతూ ఉంటాం. తిప్పలే. అందరు వైద్యుల గురించి నేను అనట్లే. అలా అయితే లోకా కూడా వైద్యుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, అపోస్తలుడు. కానీ అందరు వైద్యుల వల్ల సుఖం ఉండదు, కొందరు వైద్యుల వల్లే. కానీ చాలా మంది వైద్యుల వల్ల తిప్పల పడిపోతున్నాం. అదేంటో మనం ధ్యానం చేసుకుందాం. కానీ నీకు అంతు చిక్కని వైద్యులు అనబడినటువంటి వారికి అంతు చిక్కనిది దేవునికి అంతు చిక్కింది. కాబట్టి దేవుడు కండ్లకు మరుగైనది లేదు. కాబట్టి ప్రభువు నిన్ను చూస్తున్నప్పుడు ఆయన కంటికి కనబడుతుంది. కాబట్టి రోగులైన వారిని ఆయన స్వస్థపరిస్తే వాళ్ళు స్వస్థ చిత్తులై వెళ్ళారు. హల్లెలూయా. ఈ దినం దేవుని ఎదుట నిలబడ్డావు. ఎంత కష్టమైనా కూడా కూర్చోడానికి కూడా లేకుండా నేల మీద, ఆ కటిక నేల మీద కూర్చొని పనులు చేసుకుంటూ, పాట్లు చేసుకుంటూ, మీ నడినెత్తి మీద ఎన్నో పనులు ఏలుబడి చేస్తున్నా, ఎన్నో సమస్యలు సుడిగుండాల్లో ఉన్న శరీరం సహకరించకపోయినా అనుదినము సహవాసం కొరకు ఆదివారం గాక, శుక్రవారం గాక, బుధవారం గాక, అనుదినము ఆదివారం మొదలుకొని మరలా శనివారం వరకు కూడా దేవుడు 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 అని నువ్వు అంటున్నావే, అదేనండి యోగ్యత, అదేనండి అర్హత. నీలో ఉన్నటువంటి యోగ్యతను దేవుడు చూచి ఆయన కనికరాన్ని నీ మీద కురిపించను ఉద్దేశించాడు. కాబట్టే
మొట్టమొదటగా వాక్యోపదేశాన్ని నిన్ను కనికరించిస్తున్నటువంటి దేవుడు రెండవ దీవెనగా ఆశీర్వాదముగా ఈ నూతన సంవత్సరములో నిన్ను స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆయన పొందిన గాయాలలో స్వస్థత, ఆయన వాక్ శక్తిలో స్వస్థత, ఆయన సన్నిధిలో స్వస్థత, ప్రసన్నతలో స్వస్థత, ఆయన సహవాసములో ఉండే స్వస్థత, తాకుదల, స్పర్శ ప్రభువునికి ఇవ్వబోతున్నాడు. సర్వదేహమును ఆయన ముట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన ఎవరు? నేను పొందిన గాయాలు మీకు స్వస్థత. అసలు నేను ఎందుకు గాయపరచబడ్డానో తెలుసా? నీకు స్వస్థతనివ్వడానికి. అలాగని అందరికి ఇచ్చేస్తారండి స్వస్థత? ఈ రోజుల్లో చాలామంది అండి అన్యజనులు, క్రీస్తు విరోధులు ఎంతమంది ఉన్నారు. ఎంతమందికి ఇచ్చే స్వస్థత? యోగ్యత లేకపోతే వచ్చేస్తుందా నీకు స్వస్థత? అర్హత లేకపోతే వచ్చేస్తుందా? ప్రతి ఒక్కడికి ఇదిగో ఈమెను తీసుకొచ్చావు స్వస్థపరచమని యేసయ్యని అంటే వచ్చేస్తుంది స్వస్థత? ప్రభువు కనికరం ఎవరి మీద ఉంటుందో వాళ్ళనే దేవుడు కనికరిస్తాడు. ఆ జన సమూహములో వాళ్ళందరినీ కనికరించాలని అనుకున్నాడు. రోగులు అనబడిన వారి యొక్క ఆశను బట్టి ఆయన కనికరించి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎవరిని పడితే వాళ్ళని కాదండి. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మీ అందరికీ తెలుసు. జనసంద్రమే యేసుక్రీస్తు వెనకతలు వెళుతుంది. జనసంద్రం, జన ప్రవాహం. యేసుక్రీస్తు వెనకతల ఎప్పుడు కూడా ఒక్కరిద్దరు కాదండి, జనసంద్రమే, జనసంద్రమే. కానీ మార్కు సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ వైద్యుల చేత ఎన్నో తిప్పలబడిందంట. ఇందాక చెప్పాను కదా, వైద్యుల చేత తిప్పలు. అందరు వైద్యుల కొరకు నేను మాట్లాడలే. ధనాన్ని అపేక్షించిన వారు, ధనమే దేవుడు అనుకున్న వాళ్ళు ఎలాగా మనుష్యులను గుంజాలా, ఏదో ఒక బలహీనత వస్తే 10 రకాల ట్యాబ్లెట్లు రాసి తనకు సంబంధించినటువంటి మెడికల్ స్టోర్లో ఆ 10 రకాలు కొనుగోలు చేసేలాగా నిన్ను కొల్లబడుస్తున్న వైద్యుల కొరకు నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి వైద్యులతో తిప్పల తప్ప ఇంకా మరి ఏమీ సౌఖ్యం కానీ సుఖం కానీ ఉండదు. దేవుని వాక్యంలో మార్కు సువార్తలో రాయబడింది ఆ మాట. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో మాట ఉంటుంది. తనకున్నదంతా వ్యయం చేసుకుని, అంటే తనకున్న ఆస్తిని అంతటిని కూడా డబ్బులాగా, అంటే డబ్బుకు మార్చుకుని, అంటే అమ్ముకుని వ్యయం చేసుకుని వైద్యుల తట్టు తిరిగిన వైద్యులు అందరూ అయిపోయారు. కానీ తిప్పలో పడింది. కానీ ఈమెకి ఏమాత్రము రక్తధార కట్టాడలే, తిప్పల పడింది. అలాంటి టైంలో ఆమె, నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాలు ముడితే నేను బాగుపడతానంది. హల్లెలూయా. ఆమె అనుకుంది, నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాలు ముడితే నేను స్వస్థత నొందుతాను. ప్రాక్టికల్గా ఆమె అనుభవించి కడకు చివరకు యేసుక్రీస్తు ప్రభువారిని నేను ముట్టాలి, అప్పుడు నా ఈ బాధ నివారణ అవుద్ది, నా రక్తధార కట్టాడుద్ది అని అనుకుంది. చాలామంది జనసంద్రం ఉన్నారండి అక్కడ. ఆ జనసంద్రంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఏమండి, ఇక్కడ ఏ తంగిడు ఉన్నాడండి. ఏమండి, ఆ వాసిగారి ఇంటి వరకు కూడా జనాలు సమూహంలాగా ఉంటారు. నువ్వు ఒక్కసారి మేస్ చేసుకుంటే తంగిడి గారి దగ్గర రావడానికి ఎంత కష్టం. జనాలను దాటుకుని ఆ మినిస్టర్ దగ్గర రావడం నీకు ఎంత కష్టం. కష్టమేనా? కానీ అక్కడ రాయబడిన మాట, జనసంద్రములో నుండి ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. జనసంద్రాలను దాటుకుని కిక్కిరిసిపోయినటువంటి జనాల మధ్యలో తొక్కిసలాడ జరగదండి. అలాంటి జనాల మధ్యలో నుంచి ఆమె ఎక్కడ ఉందంటే యేసు ప్రభు దగ్గర ఉంది. వస్త్రం తాకాలంటే అక్కడి నుంచి తాగలదా? చెప్పండమ్మా. యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వస్త్రాలు ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టడిపోయింది.
హల్లెలూయా. ఆయన అంటున్నారు, నాలో నుండి ప్రభావం వెడలిందే, నన్ను ఎవరో ముట్టారు. ఒక మాట, జనసంద్రమే ముడుతుంది కానీ ఈమె ముట్టినటువంటి తాకిన తాకుదల స్పర్శ ప్రత్యేకం. అసలు దేవుని స్పర్శ మనకు ప్రత్యేకం. అంత జనసంద్రములో ఆమె ఏ ఉద్దేశముతో వచ్చి తాకిందో అది దేవునికి ప్రత్యేకమైంది. అర్థమైందా? అప్పుడు అంటున్నారు, ఎవరో నన్ను తాకారు. ఇంతకు మునుపు ఇప్పుడు తాకిన వాళ్ళ గురించి మాట్లాడలే. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క తాకుదల డిఫరెంట్. విశ్వాసం, నిరీక్షణ, ఆశ, ఆకాంక్ష, తృష్ణ. యేసు క్రీస్తు ప్రభువారు వెంటనే నన్ను ఎవరో, శిష్యులు ఎవరో అంటాం, ఎవరో అని మేము ఎలా చెప్పాలి? నీకు తెలియదు. ఎవరో ఒక ప్రత్యేకమైన పర్సన్ నన్ను, ఆమె ప్రత్యేకమే. ఎందుకు? జనసంద్రాలే ఉన్నారండి యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తూ. ఎలా వెంబడించారు నాకు తెలియదు కానీ ఈమె మాత్రం ప్రత్యేకమైన విధానంలో వెంబడించింది. ఆశతో, ఆకాంక్షతో, తృష్ణతో, ఒక నిరీక్షణతో, విశ్వాసంతో, ఆయన యొద్ద నుండి పొందుకోవాలన్న ఆశతో. హల్లెలూయా. ఇందాక ధ్యానించుకున్న ధ్యానాంశంలో ఆయన కోసం వచ్చారు, వారిలో రోగులనైనా కనికరించి స్వస్థపరిచారు. ఈమె డైరెక్ట్గా స్వస్థత కోసమే వెంబడించింది. ఆయనను ఆమెకు స్వస్థత ఇచ్చి పంపాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా విశ్వాసంతో, నిరీక్షణతో మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఏదైనా చేయగలడు. ప్రభువా, నీ వలన నేను స్వస్థత పొందగోరుచున్నాను అనంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి ప్రత్యేకమే. ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరిచి పంపుతాడు. ఎంతమంది వెకిలిగా నవ్వుకున్నా వీళ్ళు దేవుడు స్వస్థపరుస్తాడా? స్వస్థపరిచాడు కాబట్టి నేడు దినం వరకు సజీవ లెక్కల్లో ఉన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత నమ్మదగినవాడు. లేదా ఏ రోజో కనుమరుగైపోతుంది నేను. ఏ రోజో దేవుడు ఉన్నాడు కాబట్టే స్విమ్మింగ్ పూల్లో ఆశిష్యు నేను ఒక్క క్షణంలో చచ్చిపోదు. దేవుని హస్తం మమ్మల్ని లేపిందనడానికి నేను సజీవ సాక్షిని. హల్లెలూయా. దేవుడే. మొన్నటికి మొన్న ముగ్గురు ఈత వచ్చిన వాళ్ళండి. ఎవరో ఈత వచ్చిన అమ్మాయిలంట స్విమ్మింగ్ పూల్లో ఈదడానికి వెళ్ళారంట. ముగ్గురు చచ్చిపోయారు. మనకి ఈత రాదు, ఏం రాదు. అలాంటిది ఆశిష్ బాబు స్విమ్మింగ్ పూల్, లోతైన స్విమ్మింగ్ పూల్, అది పెద్దది, పెద్దవాళ్ళు చేసేది. చిన్నవాళ్ళు స్విమ్ చేసేది కాదు, అది పెద్దవాళ్ళు స్విమ్ చేసేది. అలాంటిది ఆశిష్ బాబు దానిలో పడిపోతే ఒక్క క్షణంలో ఉరికాను. నాకు ఈత వచ్చి కాదు, నేను మునిగిపోతున్నాను. ఆశిష్ బాబు మునిగిపోతున్నాడు, ఇంక అయిపోయింది అనుకున్నాను. దేవుని హస్తం మమ్మల్ని బలంగా పైకి లేపింది. దేవునికి స్తుతి కలుగుగా. నేనే సజీవ సాక్షిని. నా కుమారుడు ఇంకా సజీవంగా ఉన్నాడు. అందుకు మీరు సాక్షులు, నా కుటుంబస్తులు సాక్షులు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే జరిగిందో, ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, చుట్టూరు గ్లాసులు లేపేశారంట. అక్కడ ఎక్కడ? హైదరాబాద్లో ఆ స్విమ్మింగ్ పూల్కి. మా వల్ల మేలు జరిగింది. అర్థమైందా? ప్రభు స్వస్థపరచగలడా? స్వస్థపరచగలడు. ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత ఉంది. ఆయన అన్నాడు, నేను పొందిన గాయాలే మీకు స్వస్థత, నేనే మిమ్మల్ని స్వస్థపరచువాడను. దేవునికి స్తుతి కలుగుగాక. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఆ మాట ఒక్కసారి మనం చదువుకుని మరలా మరి ఒక అంశంలోనికి వెళదాం. మార్కు సువార్త 5:25. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకుని జన సమూహములో ఆయన వెనకకు వచ్చి, జన సమూహములో ఎక్కడి నుంచో, ఆ సమూహాల్లో ఎక్కడుంది ఇప్పుడు, ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తను గ్రహించి జన సమూహము వైపుకు తిరిగి, నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా. ఇప్పుడు చూడండి, ఎంతమంది తాకలేదు? ప్రభావం వెళ్ళిపోయిన ఫీలింగ్ యేసుప్రభుకు ఉందా?
కానీ ఈమె తాకగానే ప్రభావం వెళ్ళిపోయింది. అందరూ తాకిన తాకుదల వేరు, ఈమె తాకినది ప్రత్యేకం. అలాగే దేవునిని నీవు సంధిస్తే అది ప్రత్యేకం, దేవుని నీవు అడిగితే అది ప్రత్యేకం, దేవుణ్ణి నువ్వు వేడుకుంటే, నువ్వు మొర్ర పెడితే దేని నిమిత్తం, ఈ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, విశ్వాసముతో నువ్వు స్వస్థపరిచే దేవుడు నాయనా నీవు నన్ను స్వస్థపరిచంటే ఈ కోణంలో నుండి కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటగా నీ ఆశను చూచి దేవుడు నువ్వు అడగక్కర్లేకుండా స్వస్థపరుస్తాడు. రెండవదిగా నువ్వు విశ్వాసముతో నిరీక్షణతో అడిగినను దేవుడు స్వస్థపరుస్తాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల తిప్పలు, కానీ ఒక్క క్షణములో ఆ తిప్పలన్నీ పోయినాయి. సంపూర్ణ స్వస్థ చిత్తురాలయ్యింది. దేవుడు అనబడిన వాడు భక్తుల్ని ఏం చేయాలండి? స్వస్థపరచాలి. సాగదీసుకుంటారు బొబులు గొమ్ములాగా. మమ్మల్ని స్వస్థపరచు, నిన్ను కూడా స్వస్థపరచడు దేవుడు. నువ్వు తీసుకొచ్చిన వాళ్ళని స్వస్థపరచడు. ఆయన స్వస్థపరచాలంటే క్వాలిటీ ఉండాలి, ఆయన్ని వెదకాలి. నీలాగా అల్లాటప్పగా శోధింతే దేవుడు చేయడు. నువ్వు శోధిస్తే అయ్యి బాబోయ్ ఈ బాబు ఈయన నన్ను శోధించేస్తున్నాడు బాబా, నేను నిజమైన దేవుడు నన్ను కనిపరుచుకుంటాను స్వస్థపరుతాను, నువ్వేటి బోడి, నీ గురించి అస్సలు ఆయన పట్టించుకోండి. నిన్ను నరకంలో వేయడానికి మాత్రం డిక్లరేషన్ జరుగుద్ది అంతే. అవునా కదా? వచ్చారండి వస్తాదులు. అంత జనసంద్రంలో ఎంతమంది రోగులు లేరండి? అందరు రోగులు స్వస్థపరచబడ్డారా? ఈమె మాత్రం స్వస్థపరచబడిందా? హల్లెలూయా. ఈమె ఎలా వచ్చింది? విశ్వాసముతో, ఆకాంక్షతో, నిరీక్షణతో తిప్పలు పడి ప్రాక్టికల్గా అన్ని అనుభవించి వారి వలన కాదు ఈయన వలన జరుగును అని వచ్చింది. ఎస్ అమ్మా, నీ విశ్వాసాన్ని నేను గనపరుస్తా, నా వలన జరుగునని చేశాడు. నువ్వెలాగొస్తున్నావు? శోధించడానికి వస్తున్నావు. నువ్వెలాగొస్తున్నావు? అసలు యేసు ప్రభు ఉంటే పాస్టర్ గారులతో పాస్టర్ అమ్మలతో అద్భుతాలు స్వస్థలు జరిగిస్తుంటే మాకు జరిగించు, అస్సలు జరిగించండి. నువ్వు ఆ స్టేజ్ దగ్గర ఉన్నంత వరకు కూడా జరిగించండి. ఎవరైతే విశ్వాసముతో వస్తారో, శోధిస్తూ వచ్చిన వాళ్ళకి కాదు, విశ్వసించి వస్తారు, నిరీక్షించి వస్తారు, యేసు అని ఒప్పుకొని వస్తారు. యేసు దైవం, ఆయన స్వస్థపరచగలడు. నేను ఎన్నో తిప్పలు పడ్డాను, ఈ తిప్పలలో నాకెన్నో పరిస్థితులు అర్థమయ్యాయి, కానీ తిప్పలు తప్పించగలవాడు యేసయ్య అని ఒక నిరీక్షణతో వస్తావు. అప్పుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, అతీత కార్యం చేస్తాడు. హల్లెలూయా. శోధిస్తే కాదు, దేవుని వాక్యములో ఆయనను శోధించవలదని ఉంది. కానీ చాలామంది శోధించడానికి వస్తున్నారు. ఒక కుష్ఠరోగిని నిలబెట్టారండి, ఒక పాస్టర్ గారి ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి. ఒక కుష్ఠరోగిని నిలబెట్టి, కుష్ఠరోగిని తీసుకొస్తామో, ఎంతమందిని స్వస్థపరుస్తున్నావు కదా నువ్వు, కుష్ఠరోగిని తీసుకొస్తామో, కుష్ఠరోగిని స్వస్థపరచవయ్యా అంటే ఆ కుష్ఠరోగి బాగా ఎక్కేస్తారు. ఆమె వచ్చి నన్ను స్వస్థపరిచి మరి ఇప్పుడు అంటుంది. వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరిచి మరి అన్నవాళ్ళు ఏమన్నా స్వస్థపరచలేదు. ఆయన నమ్రత కలిగి, విశ్వాసం కలిగి, అనుభవపూర్వకంగా వచ్చిన వాళ్ళు స్వస్థపరిచారు. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని హృదయాంతరంగాలలో నుండి కేకలేస్తే వాళ్ళిద్దరు గుడ్డితనాన్ని తొలగించి నూతనమైన నేత్రాలు ఇచ్చిన వాడు నజరేయుడైన యేసు. నువ్వు శోధిస్తే వచ్చేసి చెయ్యి అంటే చేసేస్తాం, మేము కూడా చేసేస్తాం, వచ్చే అంటాం ఏంటి? గెట్ అవుట్. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, పో, గెట్ అవుట్. తెలియక మన వాళ్ళు పాపం అలాగంటున్నారు. క్వాలిటీ ఉందా నీకు? క్వాంటిటీ ఉందా? రెండూ ఉండాలి. విశ్వాస పరిమాణం అనబడేటువంటి క్వాంటిటీ నీకు ఉండాలి, విశ్వాసము నిరీక్షణ అనబడేటువంటి క్వాలిటీ నీకుంటే ప్రభువు కనికరం నీ మీదకు వచ్చి స్వస్థ వస్తుంది. హల్లెలూయా. ఈ రోజున అన్ని జనులకు కూడా దేవుడు స్వస్థిస్తున్నాడే. ఎందుకు? శోధించడానికి వచ్చారు వాళ్ళు కాదు, రక్తస్రావం కలిగిన స్త్రీ వలె నిరీక్షణతో వచ్చారు. ఏమండి, ఒక గుడికి, ఒక చర్చికి అన్యజనులు వస్తున్నారంటే ఎందుకు వస్తారండి? నన్ను స్వస్థపరుస్తాడు ఆ దేవుడు అని వస్తారు. అలాంటి వాళ్ళకి దేవుడు స్వస్థిస్తారు. ఎవరండి? ఇస్తారు, ఆయన ఉద్దేశాల్లో ఉంటే ఇస్తారు. మరి చాలామంది అలాగ వస్తున్నారు కదండి, ఎందుకు ఇవ్వట్లేదంటే చాలామంది హృదయాలు నీకు నాకు తెలదు కానీ ఆయనకు తెలుసు. రేపొద్దున్న అన్న రోజు వాళ్ళు నిలబడతారా నిలబడరా, వాళ్ళ వల్ల దేవునికి అవమానం వస్తుందా,
మహిమ వస్తుందా? అసలు నువ్వు ఏ క్యాండిడేట్, నువ్వు ఏ కేటగిరీ నీకు నాకు తెలీదు. ప్రభువు హృదయ రహస్యాలు ఎరిగినవాడు, అంతరంగ స్వభావాన్ని ఎరిగినవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. నువ్వు పెట్టుకున్నది దేవుడితో, అల్లటప్పతో కాదు, మనిషితో కాదు, హృదయ రహస్యాలు ఎరిగిన వాడితో. నీ తలంపు పుట్టక మునిపి ఆయనకి తెలుసు. డింగు డింగు అని నడుచుకుంటూ వచ్చేసి కూర్చుంటే డగ్ 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 మని ఇచ్చేస్తాడు ఆయన. ఆ దేవుడు నీ హృదయ రహస్యాలు ఎరిగాడు, తెలుసు ఆయనకి. అంటే ఒక ప్రశ్న. అలాగైతే అన్ని జనులు చాలామంది వస్తున్నారు కదండి, స్వస్థపరచమనే వస్తున్నారు, విశ్వాసంతో వస్తున్నారు, అందరిని ఎందుకు స్వస్థపరచలే అంటే ఆయనకి తెలుసు. అందుకే వాక్యంలో 10 మంది కుష్ఠరోగులు శుద్ధి చేస్తే ఒక్కడొచ్చాడంటే యేసుప్రభు దగ్గరికి. తెలదేట ఆయనకి. మిగతా 9 ఎక్కడా అన్నాడు. వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటారని తెలుసు. అందుకే ఆ రోజున అది మనకి దృష్టాంతంగా పెట్టాడు. అలాంటి వాళ్ళకి స్వస్థత అనవసరం అని, మహిమ రాదని, వాళ్ళు కొంతమందిని కూడా దేవుడి దగ్గరికి తీసుకురాలేరని తెలుసు కాబట్టి ఆ క్యాండిడేట్లు ఇంకేం చేయరు, స్వస్థపరచరు. అందరిని స్వస్థపరచరు దేవుడు. అలాగని పౌలయ్య గారి ద్వారా కానీ, పేతురయ్య గారి ద్వారా కానీ, అపోస్తుల ద్వారా కానీ అందరూ స్వస్థపడినట్లేరు. దేవుని కనికరు ఎవరి మీదకి వచ్చిందో వాళ్ళే స్వస్థపరచబడ్డారు. ఒకవేళ అక్కడ అందరినీ స్వస్థపరచాలని దేవుడు ఉద్దేశిస్తే మాత్రమే వారు కనికరింపబడిన వాళ్ళు కాబట్టే దేవుడు అందరినీ స్వస్థపరిచాడు. అర్థమైందా? అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, సమరీ స్త్రీకి ఏముంది? జనసంద్రం ఎంతోమంది ఉన్నారు, స్వస్థపరిచే యేసయ్య అక్కడ ఉన్నారు. కానీ అంత జనసంద్రంలో రోగులు లేరా? ఉన్నారు. కానీ యేసు ప్రభువు వారు ఎవరిని మాత్రమే స్వస్థపరిచారు జనసంద్రంలో? రక్తస్రావం కలిగిన. అర్థమవుతుందా మీకు? పాయింట్స్ అర్థమవుతుంది? ఎవరన్నా అడిగితే వంకర టెంకరగా ఉంటారు కొంతమంది. ఆ వంకర టెంకరులతో చెప్పండి, ఇలాగెలా వచ్చేసినంత మాత్రం జరగదప్ప. నీ హృదయాన్ని ప్రభువు చూస్తాడు. ప్రభువు ఎదుట నువ్వు యోగ్యురాలువో యోగ్యుడువో మేము కాదు నిర్ధారించవలసింది, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నీకు దేవుడు స్వస్థ ఇచ్చాడంటే మేము అనుకుంటాం నువ్వు యోగ్యత కలిగిన దానివని. ఇవ్వలేదనుకుంటే మేము అనుకుంటాం నువ్వు యోగ్యత లేని దానివని. అల్లటప్పాగా పిచ్చాపాటి కౌరులు మాట్లాడేవాటి కుదరదు. ఇంక మరి అది మాలో ఏమీ లేదు, మా దేవుళ్ళో ఉంది. ఆయన చెయ్యాలనుకుంటే చేస్తారు, లేదనుకుంటే మానేస్తారు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు, సర్వాంతర్యామి. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు మీకు? దేవునికి స్తుతి కలుగుగాక. మొట్టమొదటగా దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళని కనికరించి అడగకుండానే స్వస్థపరిచాడు. రెండవదిగా ఎన్నో తిప్పలు ప్రాక్టికల్గా అనుభవించి దేవుడి వైపు చూస్తూ నిరీక్షణతో, దేవా నీవే నాకు శరణ్యము అనుకుని వేడుకున్న ఆమెను కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నా వేడుకుంది ఆవిడ? చెప్పండి. ఎక్కడ అనుకుంది? ఈవిడ ఇంటి దగ్గర అనుకుంది. ఎక్కడ ముట్టుకుంది? వచ్చి ముట్టుకుంది. పెదవులు ఏమన్నా లిప్ మూమెంట్ ఏమన్నా ఇచ్చిందా? కానీ హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు. ఆమె ఏ నిరీక్షణతో వచ్చిందో, ఏ విశ్వాసంతో వచ్చిందో తెలుసు కాబట్టి ఆయనలో ఉన్న ప్రభావము చేత స్వస్థత నొందింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, నీ ఆశను బట్టి, ఆకాంక్షను బట్టి ఈ స్థలములో ప్రభువు యొక్క ప్రభావము నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రభువు యొక్క ప్రసన్నత నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రభువు యొక్క సన్నిధి నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రభువులో ఉన్నటువంటి అజీవం నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక మూడవ సందర్భము, దావీదు కుమారుడా నన్ను కరుణించు. హల్లెలూయా. 2 గుడ్డోళ్ళు ఉన్నారండి. 2 గుడ్డోళ్ళు కూడా పుట్టుగుడ్డి. ఎవరండి వాళ్ళు? పుట్టుగుడ్డి. పుట్టుకతో ఎవరండి వాళ్ళు? గుడ్డి వాళ్ళు. యేసు క్రీస్తు ప్రభు వారి గురించి వింటున్నారు. కాచుకుని కూర్చున్నారు. ఒరే, ఏదో ఒక రోజు యేసు బాబు ఈ మార్గంలో రాకపోతాడా? ఈ మార్గంలో వస్తే నువ్వే గట్టిగా మనం పట్టుకోకపోతామా? ఇప్పటి నుంచి యేసు ప్రభు ఇలాగొచ్చినప్పుడు ఇలాగ అనుకుంటాం కాదు. ఇది యేసు ప్రభు గురుండి డే 1లో విన్నప్పుడే ఫిక్స్ అయ్యారు. ఏమని? యేసు ప్రభు వలన మాత్రమే మనకు స్వస్థ వస్తుంది, మన గుడ్డి కళ్ళు తెరవబడతాయి, ఆయన ద్వారా మనకు జరుగుతుంది. ఆయన ఎవరంటే తండ్రి యొక్క ద్వితీయ కుమారుడు.
అందుకే దావీదు కుమారుడా. దావీదు కుమారుడు ఎవరు? మెస్సియా. మెస్సి వస్తాడు 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 వస్తాడని అంతవరకు చూస్తున్నారు. వీళ్ళు వచ్చేసాడని నమ్మారు. వచ్చేసాడు. ఆయన ఎవరో కాదు, మన మధ్యలో సంచరిస్తున్న యేసు. ఆ యేసు క్రీస్తు ప్రభు వారు వస్తారు. కళ్ళతో ఎప్పుడు చూసావా? చూడలే, చెవులతో విన్నాను. ఎవరిని విన్నావు? యేసును విన్నాను. యేసు చేసిన కార్యాలు విన్నారు. ఇద్దరు అదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అడుక్కుంటాం మాట్లాడుకుంటాం, అడుక్కుంటాం మాట్లాడుకుంటాం. ఎన్ని రోజులు ఇట్రా మనకు నిరీక్షణ లేదా? యేసు బాబు వచ్చాడా మనం బతికేసినట్టే. హల్లెలూయా. ఆ మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. అదే మత్తయి సువార్త 20:29. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇక్కడ కూడా బహుజన సమూహమే. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఓరకుండమని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించమని మరీ బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నాను అడుగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవవలననిరి. కాబట్టి యేసు కనికరపడి, హల్లెలూయా, దేవుని కనికరం కాబట్టి. ఏ బట్టి? ఎప్పుడు వచ్చింది? డే 1లో వచ్చిందా? కాబట్టి. ఏ బట్టి? వాళ్ళు దావీదు కుమారుడ మమ్మను కరుణించని నిరీక్షణతో వేసిన కేకలను బట్టి. హల్లెలూయా. ఇప్పుడు 3వ సందర్భం ఇదే. ఫస్ట్ సందర్భంలో ఆయనే కరుణించి స్వస్థపరిచారు. 2వ సందర్భంలో ఈమె నిరీక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆమెను కరుణించారు. ఇప్పుడు వాళ్ళ వేస్తున్న కేకలను బట్టి కరుణించారు. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళలో ఏముంది? నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. ఆ నిరీక్షణ విశ్వాసముతో కూడినటువంటి కేకలు. ఇందాక ఆమె కేకలేలే, లిప్పు కూడా కదలలే. మొట్టమొదట కూడా మమ్మల్ని స్వస్థపరచండి అని అడగలే. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ పుట్టుగుడ్డోళ్ళు యేసు ప్రభువుని వింటున్నారు. ఎలాగైనా దేవుడు కనికరం మన మీద పడాలి. హల్లెలూయా. అంటే కనికరించే దేవుడు కనికరం మన మీద పడాలన్నా మనం ఏ క్వాలిటీ ఉండాలి? ఇంతకుముందు కనికరం పడి స్వస్థపరిచాడు. ఇప్పుడు కనికరం తెచ్చుకొని స్వస్థపరిచాడు. అర్థమవుతుంది మీకు? ఇంకా బాగా అర్థం వచ్చేవాడు, ఇంకా బాగా అర్థమవుతుంది. ముందే వాళ్ళ మీద కనికరం ఉందా? ముందే వాళ్ళ మీద కనికరం ఉంటే వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వచ్చి స్వస్థపరచాలి. అవునా? కానీ యేసుప్రభు సమూహంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వీళ్ళే యేసుప్రభుని వెంబడించారు. ఫస్ట్ దాంట్లో కూడా జనులు యేసుప్రభుని వెంబడించారు. రెండో దాంట్లో కూడా రక్తస్రావం గల స్త్రీ యేసుప్రభుని వెంబడించింది. 3వ సందర్భంలో కూడా వీళ్ళు యేసుప్రభుని వెంబడించారు. అంటే ఈ క్వాలిటీ ఈ గుడ్డోళ్ళలో ఉందా లేదా? అంటే క్వాలిటీ లేకుండా చేస్తాడా అంటే చేయడు. గుడ్డోళ్ళలో ఉందా లేదా? అదే క్వాలిటీ, అదే క్వాంటిటీ ఉందా? విశ్వాసం అనబడే పరిమాణం అనే క్వాంటిటీ ఉందా? దేవుడు ఆయన మీద విశ్వాసం, ఆయన స్వస్థపరుస్తాడు అని ఉందా? ఉండి వీళ్ళు మామూలుగా అరవట్లేదంట. దావీదు కుమారుడా మమ్మను కరుణించు కరుణించు కరుణించు. ఇప్పుడు దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆటోమేటిక్గా నువ్వు అడగకుండానే కొన్ని సందర్భాల్లో దేవుని కనికరం నీ మీద పడుద్ది. తద్వారా దేవుడు నీకు స్వస్థిస్తాడు. ఈ సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నువ్వు ఆశ తృష్ణ కలిగి ఉంటే దాన్ని బట్టి కూడా దేవుడు నీకు స్వస్థిస్తాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు బిగ్గరగా అరవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థమైందా? బిగ్గరగా అంటే ఎక్కువగా మరీ ఎక్కువగా దేవుణ్ణి అడుగుతూ అంటే మన సందర్భాన్ని బట్టి. ఇప్పుడు యేసుప్రభు రారు కదా, యేసుప్రభు ఇక్కడ ఉంటే దావీదు కుమారుడా కరుణించి అంటాం మనం. మరి ఇప్పుడు యేసుప్రభు మీద కేకలు వేసి కరుణించమని అడగడం అంటే ఏంటి? మరి ఎక్కువగా ప్రార్థన. హల్లెలూయా. ఎంతవరకు? పొందుకునేంత వరకు. వాళ్ళు పొందుకునేంత వరకు కేకలు ఆపారా? పక్కనున్న వాళ్ళు వచ్చి ఏటా కేకలో అని గద్దిస్తుంటే
కళ్ళు ఎలాగ కనబడవు, చెవికిన పడుతుంది కదా. పొగరొచ్చి పక్కకు పోయారా, జనాలకు పొగరెక్కువ ఈ రోజుల్లో. స్వస్థత కూడా పొందుకోలేకపోదురు. ఆ మాటలు కూడా పక్కన పెట్టేసి జనసంద్రాన్ని దాటుకొని, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు 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 అంటే ఆ కేకలకు దేవుడు నిలిచిపోయి వాళ్ళ దగ్గరకు వచ్చి వారిని ముట్టి స్వస్థపరిచారు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. అంటే ఈ సందర్భం ఏంటి? కేకలు వేయగలగాలి మనం. అంటే టాపులు ఎగిసిపోయేలాగా అందరూ వచ్చేయాలని కాదు దాని అర్థం. నన్ను స్వస్థపరచు ప్రభువా, తండ్రి నన్ను స్వస్థపరచు. కొన్ని సందర్భాల్లో అందుకే మీరు కూడా మీరు కూడా గమనించండి. కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గానే మీకు స్వస్థలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఎంతో విసిగిపోయి వేసారిపోయి ఎంతో వేదన నుండి తిప్పలో పడిన తర్వాత దేవుడి మీద ఆధారపడినప్పుడు మీకు స్వస్థ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా అసంభవమేమో అన్న పరిస్థితి కూడా వచ్చేస్తుంది. అప్పుడు మరి ఎక్కువగా దేవుణ్ణి, అసంభవం అంటే ఏంటి? డాక్టర్లు చెయ్యిదిరేసి ఇంకెవరి వల్ల సాధ్యం కాదంటే నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయగానే వెంటనే రాదు. అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీలాగా తిప్పలబడి అది చేసి ఇది చేసి అన్నీ వదిలేసుకున్నా వెంటనే అప్పుడు దేవుడిని పట్టుకున్నా రాదు. చివరికి మరీ ఎక్కువగా దేవుణ్ణి పట్టుకుంటే, కాబట్టి కనికరపడి, ఏ బట్టి అంటే మరీ ఎక్కువగా దేవుణ్ణి అడిగిన దాన్ని బట్టి, వేడుకున్న దాన్ని బట్టి, దేవుడిని పట్టుకొని ఏం చేస్తున్నావు, తొందర పెడుతున్న విధానాన్ని బట్టి దేవుడు నీకు స్వస్థతను ఇస్తాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చినప్పుడు ఆ విధవరాలకు న్యాయం తీర్చలేదంట. రెండోసారి వచ్చినప్పుడు, మూడోసారి వచ్చినప్పుడు ఇంక ఇలా కాదని మాటికి తలుపు కొడుతుంది. మాటికి నాకు న్యాయం తీర్చు. అలాగే నువ్వు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నాడు ప్రార్థన చేస్తావు, రాదు. తిప్పలు పడతావు, వైద్యుల దగ్గరికి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, రాదు. ఇంకా చివరికి ఈ గుడ్డోళ్ళకి దేవుడు తప్ప ఎవడో శరణ్యం కాదు. నీకు చివరి స్టేజ్కి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. చివరికి తెలుస్తుంది నీకు, నాకు ఇంకా దేవుడు తప్ప ఎవరో చేయలేరు. అప్పుడు కూడా మాటికి ఇంక ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, స్వస్థపరచమంటున్నాను, ప్రభువు స్వస్థపరుస్తున్నాడు, ఇప్పుడు స్వస్థపరచడానికి అని అనుకోకుండా విసుగాక తలుపు తట్టినట్టుగా నన్ను స్వస్థపరచు ప్రభు అని వీళ్ళు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తే ఆ కేకలను బట్టి కరుణించాడు. అంటే కొన్ని సందర్భాల్లో దేవుని కనికరం క్వాంటిటీ ఉండాలి మనకి. కొన్ని సందర్భాల్లో అంటే స్వస్థత గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కొన్ని సందర్భాల్లో చాలా ఈజీగా వచ్చేది స్వస్థ. దేవి సాక్ష్యం చెప్పారు, అమ్మగారు ఇలా ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థ వచ్చింది. అలాగే భవ్య ఇంటి దగ్గర నిలవబడలేని పరిస్థితుల్లో కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆంటీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అన్నాక వెంటనే ఆమె స్వస్థతను పొందింది. ఎంత ప్రయాసపడ్డారా మా స్వస్థత పొందడానికి? మీరు చెప్పండి. ప్రయాసపడ్డారు, అందులో ప్రయాసం ఏం లేదు. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు కదా, చాలా ఈజీగా నేనా స్వస్థపరుస్తా దేవుడే మా ముఖాంతరంగా మిమ్మల్ని ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని స్వస్థపరుస్తున్నారు. గాడిదలమైన మా ముఖాంతరంగా స్వస్థపరుస్తున్నారు. అలాగని మేమా స్వస్థపరుస్తా? దేవుడే కదా. అంటే చాలా ఈజీగా వచ్చేసిన స్వస్థ. అంటే ఈ వాక్యాన్ని అన్వయించుకుంటే దేవుని కనికరమే మీద ఉంది కాబట్టి స్పాట్లో స్వస్థ వచ్చేసింది. అంటే మిగతా వాళ్ళ మీద లేదా అని కాదు. అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో తిప్పలు పడి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెను చూచి కనికరించి దేవుడు స్వస్థ ఇచ్చాడు. అలాగే దేవుని బిడ్డల్లో కూడా వెంటనే స్వస్థతలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఉండవలసినటువంటి ఆ క్వాలిటీని మనం మెయింటైన్ చేయగలగాలి. అంటే విసిగిపోయినటువంటి అనుభవంలో ఉండకూడదు మనం. ఇంకా ఆమె మామూలుగా తిప్పలు పడింది వాళ్ళతో, మనం ఆల్రెడీ ఎలాగైనా తిప్పలు పడతానే ఉంటాం. మనం ఏమి వైద్యం చేయించుకోకుండా ఏముండం కదా. ఒకవేళ వైద్యం చేయించుకున్నా వాళ్ళకి స్వస్థతలు జరుగుతున్నాయి, వీళ్ళకి స్వస్థతలు జరుగుతున్నాయి, నాకు ఇంకా స్వస్థత జరగలేదనే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు కూడా విశ్వాసముతో దేవుణ్ణి పట్టుకోండి.
దేవుడు కనికరిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇంకా మూడవ స్టేజ్ ఏంటంటే, ఇంకా నువ్వు ఫస్ట్ స్టేజ్ దాటేసావు, సెకండ్ స్టేజ్ దాటేసావు, అందరినీ చూస్తున్నావు, అందరికీ స్వస్థతలు వస్తున్నాయి, అందరు ఇదవుతున్నావు, నువ్వేమో నిరీక్షణతో ఉన్నావు, నువ్వేమో విశ్వాసంతో ఉన్నావు, నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావు, వీళ్ళందరికీ జరిగిపోతున్నాయి, కొంతమందికి కొంత లేటుగా అయినా జరిగిపోయినాయి. నేను వీళ్ళందరితో పాటు అంశాన్ని మొదలుపెట్టాను ముందు, అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు జరగలేదు, ఇక జరగదాని కాదు, ఇంకా దేవుణ్ణి నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు అంటే అప్పుడు దేవుడిని స్వస్థపరచడానికి హృదయాన్ని నీ వైపుకు తిప్పుకుంటాడని అర్థం. అర్థమైందా? ఎవరో బలహీనులు కావద్దు అని అర్థం. ఇదే కార్యాల కోసం కూడా అన్వయించుకోండి మీరు. కార్యాల కోసం, స్వస్థత కోసం ఇది. ఇప్పుడు కార్యాల కోసం కొంతమందికి తొందరగా అయిపోతాయి, కొంతమంది కొన్ని తిప్పలు పడ్డాక అవుతాయి, కొంతమంది వీళ్ళకైపోయినాయి, నేను వీళ్ళతోనే కార్యం ప్రారంభించాను ఇప్పుడు కావలేదని అనుకోకు. దావీదు కుమారుడా యేసయ్యా, నువ్వు నా దేవుడు, నన్ను కరుణించాను, ఖచ్చితంగా దేవుడికి అప్పుడు నీ మీద కనికరం కలుగుద్ది. అర్థమైంది? ఇప్పుడు ఎన్నో కోణాలు ఉంటాయి కదా. ఏమేమి అర్థమైంది? శోధిస్తూ మీ దేవుడు అద్భుతాలు చేసేస్తాడంట కదా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసాడంట కదా, ఇది చేయమను. ఆ రోజున వెనక శత్రువులు వచ్చారు, పక్కన లోయలు ఉన్నాయి, అందుకని సముద్రం దగ్గరికి వచ్చారు, సముద్రంని దేవుడు పాయలు చేశాడు. నీకే బాధ వచ్చి పడింది? ములిగే వెళ్ళి నువ్వు పడిపో. ఇప్పుడు సోదుకౌరులు కాకపోతే మీ దేవుడు అలా కదా, మా వాళ్ళని స్వస్థపరచమను. ఎలీషా దినాల్లో ఎవరినో స్వస్థపరిచాడు కానీ ఉన్న వాళ్ళని స్వస్థపరచలేడు దేవుడు. నీకేం తెలుసు వాక్యం? వాక్యం తెలియకపోతే నోరు మూసుకుని కూర్చో, డిస్టర్బ్ చేయక ఎవరిని. పాపం వచ్చేది, శాపం వచ్చేది, జాగ్రత్త. అంతేనా? ఎలీషా దినాల్లో ఎంతమంది కుష్ఠరోగులు లేరండి? అంతమంది కుష్ఠరోగుల్ని దేవుడు స్వస్థపరచలేదు కానీ నయమాన్ని స్వస్థపరిచాడు. ఆ వాక్యం నీకు తెలియదు, మాకు తెలుసు, అందుకే నోరు మూసుకుని ఉండు. ఇంకా అంతే కదా. తగుదురమ్మ అంటారు వీళ్ళు. మీ అందరి జీవితాల్లో దేవుడు చేశాడా లేదా? నా జీవితంలో చేశాడు లేదా? ఆయనను నమ్మిన వారి జీవితంలో, విశ్వసించిన వారి జీవితంలో చేస్తున్నారు లేదా? ఆయన కనికరంతో చేస్తున్నారు. హల్లెలూయా. ఎన్నో తిప్పల్లో దేవుని వెతుక్కున్నప్పుడు చేస్తున్నారు. హల్లెలూయా. ఇంకా ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని చేసినా ఇది ఇంకా అసంభవము, నా జీవితంలో నేను ఇలాగే చచ్చిపోతాను అని అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుని మీద నిరీక్షణతో, ఆక్రందనతో, ఆవేదనతో, దేవా నీవు నన్ను స్వస్థపరచగల దేవుడు అని మొండి పట్టుబట్టి దేవుడి దగ్గర నిలబడితే కూడా అప్పుడు కనికరించి స్వస్థపరిచాడు. అలాగే మన జీవితంలో స్వస్థపరుస్తానని దేవుడు అన్నాడు. స్వస్థపరచను అని అనలే. మనకి ఇవ్వక ఎందుకు మాంతాడు? ఎందుకు మానాలి? ఆయన బిడ్డలం మనం. నీకు ఇంతకు మునుపు రాలేదా? నీకంటే ముందు అందరూ వచ్చేసింది స్వస్థ, నీకు రాలేదా? నువ్వు చాలా తిప్పలు పడినా కూడా ఇప్పటికీ కూడా రావట్లేదా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటో తెలుసా? దేవుణ్ణి ఏమనాలి? పట్టుకో గట్టిగా, అంశం కొరకు విసుగక ప్రార్థన చేయి. నన్ను స్వస్థపరచు ప్రభా, నన్ను స్వస్థపరచు. ఇప్పుడు ఆరాధన చేసేస్తుంటే స్వస్థపరిచేశారండి, అది నువ్వు చూస్తున్నావు. లేదా దైవజనులు ముఖాంతరంగా చెయ్యేసి ప్రార్థన చేస్తుంటే స్వస్థపరిచారు, అది నువ్వు చూస్తున్నావు. నువ్వు చూస్తానే ఉన్నావు కానీ నీకు స్వస్థత రాలేదనుకుంటున్నావేమో. థర్డ్ స్టెప్ ఏంటో తెలుసా? నువ్వు వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో అడుగు, ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయన స్వస్థపరచడానికి ఉన్నారు. ఆయన పక్షపాత, నేను ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తాను. మరి నీ క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది, ఎందుకు కరుణించరు? నువ్వు అలా ప్రార్థన చేస్తే కాబట్టి వారి మీద కనికరపడి, ఇప్పుడు నీవు అలా చేసావు కాబట్టి దేవుడు నీ మీద కనికరపడి చివరికి నిన్ను స్వస్థపరుస్తారు. అస్వస్థతలను ఉండవు. అంతే. మనం నిజంగా దేవుని బిడ్డలమైతే ఖచ్చితంగా ఒక కోణంలో దేవుడు ఈ వాక్యాన్ని బట్టి ఇప్పటికీ మీకున్నటువంటి సమస్యల్లో, మీకున్నటువంటి బలహీనతల్లో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచక మానడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి, ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం? దేవుని కనికరం మన మీద ఉన్నప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ప్రభువు మనకు వాక్యాన్ని అనుగ్రహిస్తారు. రెండవది, దేవుడు కనికరం మన మీద ఉంటే దేవుడు మనల్ని స్వస్థపరచక మానడం. హల్లెలూయా. ఎప్పుడు? నిన్న జరగలేదా? ఈరోజు జరగలేదా? నెక్స్ట్ రేపు జరగబోతుంది. అంతే అంతే.
దేవునికి స్తుతి కలుగుగాక. ఎందుకంటే మనం ఎవరిని పట్టుకుని ఉన్నాం? వాళ్ళ ఏ నిరీక్షణో, వాళ్ళ ఏ విశ్వాసమో, వాళ్ళు ఏ క్వాలిటీయో, ఏ క్వాంటిటీనో అదే మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు పక్షపాతి కాదు. మనం ఆయన నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఆయన పొందిన గాయాలు మనకు స్వస్థత. ఆయన కనికరపడి జన సంద్రములో అనేక రోగులను స్వస్థపరిచాడు. ఆ కనికరముతోనే దేవుడు ప్రభావంతో స్వస్థపరిచాడు రక్తస్రావం కలిగిన స్త్రీని. వీళ్ళ దావీదు కుమారుడ కనికరించని కేకలను బట్టి కరుణించి స్వస్థపరిచాడు. హల్లెలూయా. అంటే టోటల్గా స్వస్థత అనేది వచ్చిందా లేదా అందరి మీదకే? హల్లెలూయా. ఈ క్వాలిటీ క్వాంటిటీ మనలో ఉంటే తప్పక దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తుతి కలుగుగా. ఆయన కనికరాన్ని మనం ఏం చేయాలి? కోల్పోకూడదు, పొందుకోవాలి, పొందుకోవాలి, పొందుకోవాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దావీదు కుమారుడా మమ్మను కరుణించని కేకలు వేశారంట. ఆ కేకలను బట్టి వాళ్ళని దేవుడు కరుణించాడంట. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పుట్టుగుడ్డోళ్ళు వాళ్ళ జీవితంలో కేకలు వేసి ఉండకపోతే గుడ్డితనంలో నుండి పోదురు చివరి వరకు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని మేము పుట్టుగుడ్డోళ్ళు, దేవుడు ఉద్దేశం ఇంతే, దేవుడు ప్రణాళిక ఇంతే మా మీద, మేము ఎప్పటికీ గుడ్డోళ్ళ కింద ఉండిపోవాలి అని అనుకోలేదు వాళ్ళు. పుట్టుగుడ్డోడు దేవుడి ద్వారానే గుడ్డోడు చేయబడ్డాడు. దేవుని వాక్యంలో రాయబడింది, కుంటోడు పుట్టించింది ఎవరు? గుడ్డోడు పుట్టించింది ఎవరు? మోగోడు పుట్టించింది ఎవరు? ధనవంతుడు పుట్టించింది ఎవరు? దరిద్రుడు పుట్టించింది ఎవరు? వాళ్ళు. దేవుడు ఇంక మమ్మల్ని గుడ్డోళ్ళ కింద పుట్టించాడు. అందుకని ఎప్పటికీ మేము గుడ్డోళ్ళమే, ఇంక అడగకూడదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను కనికరించు వాడినే కనికరిస్తాను, దేవుడు కనికరించే వాళ్ళనే కనికరిస్తాడు. వాళ్ళకే కళ్ళు ఇవ్వాలనుకుని ఇచ్చాడు, మాకు కనికరించలేదు కాబట్టి మాకు కళ్ళు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇంకెందుకు కనికరించమని అడుగుతూ? అంతే కదా అర్థం. అలాగ అనుకోలేదు ఇల్లు. గుడ్డోడిని పుట్టించింది దేవుడే, గుడ్డోడుగా పుట్టించింది దేవుడే, కళ్ళు ఇచ్చేది కూడా దేవుడే కదా. హల్లెలూయా. కళ్ళు ఎందుకు ఇవ్వడు దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే అసంభవమా సంభవం చేస్తాడు దేవుడు, అది దాని అర్థం. ఇంకా అయిపోయిందిరే, ఏమవుతులే, అదా చేసి చూపుతాడు దేవుడు. అది 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 అనుభవించడానికి ఉన్నాం మనం. ఊరికే టైం వెచ్చించి మనం ఇక్కడికి రావట్లే, దేవుని అనుభవించడానికి వస్తున్నాం. ఉపదేశం పొందుకుంటున్నాం, అది ఫస్ట్ పాయింట్. అయితే స్వస్థతను కూడా పొందుకోవాలి, ఇది సెకండ్ పాయింట్. అంటే దేవుడు కనికరం మన మీద ఉందంటే ఖచ్చితంగా దిగొస్తుంది అన్నమాట స్వస్థ. అది అసంభవమా అని అనుకుంటున్నావేమో, సంభవమే అని చెప్తున్నాడు దేవుడు వాక్యాన్ని బట్టి. అర్థమవుతుందా? చూడండి, ఎవ్వరూ నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళొద్దు. మనం దేవుణ్ణి పట్టుకున్నాం, దేవుడే ఇస్తాడు స్వస్థ, దేవుడే నిలబెడతాడు మనల్ని. ఎందుకంటే ఈ దినాల్లో విషపూరితమైనవి తింటున్నాం, త్రాగుతున్నాం. ఇదివరకు రోజుల్లో రోగగ్రస్తులు ఎవరో ఉండేవారు, ఈ రోజుల్లో ఆరోగ్యవంతులు ఎవరో ఉంటున్నారు. అవునా? అవునా కాదా? ఆ రోజులకి ఈ రోజులకి చాలా వ్యత్యాసం, అవునా? కానీ ఒకటి చెప్తున్నాను, ఆ రోజుల్లో దేవుడు అలా చేశాడు, ఈ రోజుల్లో దేవుడు అలా చేస్తాడా? ఇది రుద్దొద్దు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ప్రభావం తక్కువ కాలేదు, ఆయన శక్తి నశించిపోలేదు. ఆయన ఉన్నవాడు అనువాడు ఉండుననువాడు ఆమేన్ అంటాడు. హల్లెలూయా. నిన్న ప్రభావವು కుంది ಹೋಗಲಿಲ್ಲ. ఆయన ప్రభావం తక్కువైందా? ప్రభు అంట నా బాహుబలం తక్కువైందా? ఇప్పుడు అన్నీ తక్కువైపోతున్నాయి, విటమిన్లు లోపించేస్తున్నాయి. కానీ మన దేవునిలో శక్తి లోపించదు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము రేపు కూడా ఏకరీతిగా ఉంటాడు. ఆయన మనకు చాలినవాడు, మన పిల్లలకి పిల్ల పిల్ల తరాలకు ఎంతవరకు రాకడ పర్యాంతం వరకు చాలినవాడు. దైవజనులు చెప్పారు కదా, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహత్య మహిమను నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడ్డోడు అలా ధ్యానం చేశాడు కాబట్టే పుట్టుగుడ్డోడే కళ్ళు ఇవ్వగల శక్తిమంతుడని ఎరిగి కళ్ళు తెచ్చుకుని చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? అత్యుతుడు, అనంతుడు, అద్వితీయుడు, అసాధారణ కార్యములు చేయవాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను రూఢిగా విశ్వసిస్తున్నాను,
ప్రభు మనల్ని ఇప్పటికే స్వస్థపరిచారు. ఇంకా ఏ అనారోగ్య పరిస్థితులు, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, చిన్న చితక స్వస్థతను ఉందేనో అని అనుకుంటున్నావేమో, మేజర్ ప్రాబ్లమ్స్, మైనర్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లంనైనా మన దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఇది చూచి మన గ్రామము కదిలి రాబోతుంది. అద్భుతంగా నోటి మాట ద్వారా దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇది ప్రవచనం. రాబో రోజుల్లో మీరు చూడబోతున్నారు. క్రియ చేస్తానని చెప్పిన దేవుడు సమయం ఆసన్నమైంది. చెప్పిన దేవుడు క్రియ జరిగిస్తున్నాడు. ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో బంధకాలు ఊడిపోబోతున్నాయి. ఆటోమేటిక్గా సునాయాసంగా ప్రజలు కదిలిపోబడుతున్నారు. మీరు అనుకోబోతున్నారు 2006 సంవత్సరం నుంచి ప్రార్థన చేసి, మరి ఇప్పుడేంటి ఏల వేస్తే వేల వినికిడికి వచ్చినట్టుగా జనాలు వస్తున్నారని మీరు అనుకోబోతున్నారు. ఇది దేవుని కార్యము, నిర్ణయ సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. విజిరేస్తే వినబడుతుందండి, అలాగే ప్రభువు యొక్క కేక వినబడుతుంది. ప్రతి బంధకాలు ఏమైపోతున్నాయి? కూలిపోతున్నాయి, పటాపంచులైపోతున్నాయి. మనం ఎక్కువగా ఏం చేయాలి? ఉచ్చరించాలి. ప్రార్థన. కార్యము చేసే ప్రభు ఉండగా మన మీద పెట్టినటువంటి బాధ్యతను భారంగా కాక భాగ్యంగా ఎంచి దేవుడి సన్నిధిని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు అన్వయించుకుంటే, డే 1లో మనం దేవుడికి విన్నవించుకున్నదే ఇంతవరకు జరగలేదంటే, డే 1 నుంచి ప్రార్థన చేస్తున్న వాళ్ళకి చాలా కార్యాలు జరిగాయి, మనకు జరగలేదంటే ఇప్పుడు జరగదా? అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అర్థం చేసుకోగలుగుతున్నారా? దీన్ని బట్టి, ఈ అంశాన్ని బట్టి. అందుకని మనం డే 1 నుంచి అన్ని జనుల కోసం కానీ ఇంతవరకు జరిగిందా? ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఏమవుద్ది? ఇప్పుడు జరుగుద్ది. దేవునికి స్తుతి కలుగుగా. అలా ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేస్తూ ఉంటే అనేక విషయాలు మనకు దేవుడు ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏమైపోతాం? మనకు అన్నీ తెలుసు అనుకుంటాం.